ప్రైవేట్ హాస్పిటల్కి ఏమాత్రం తీసిపోని సౌకర్యాలు, అత్యాధునిక పరికరాలు. మనం వచ్చింది నిజంగా ప్రభుత్వ ఆసుపత్రికేనా అనిపించే భావన. ఇది గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని నాట్కో క్యాన్సర్ సెంటర్ ప్రత్యేకత. ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల 5-6 జిల్లాలకు చెందిన రోగులకు అధునాతన క్యాన్సర్ చికిత్స అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. లీనాక్, హెచ్ఏఆర్, సిటీ స్టిమ్యులేటర్, ఎంఆర్ఐ వంటి అత్యాధునిక పరికరాలతో పూర్తి స్థాయిలో క్యాన్సర్ చికిత్స అందిస్తోంది. ఫలితంగా దేశంలోనే లెవెల్ 1 స్థాయి గుర్తింపు పొందిన అతి కొద్ది క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు గుంటూరు నాట్కో సెంటర్ అమ్ముల పొదిలో పెట్ స్కాన్ చేరింది. 18 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోనే తొలిసారి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరికరాన్ని ఏర్పాటు చేశారు. రోగుల్లో క్యాన్సర్ మహమ్మారి వ్యాప్తిని ఖచ్చితత్వంతో నిర్ధారించి కట్టడి చేసేందుకు ఈ నూతన యంత్రం ఎంతగానో ఉపయోగపడనుంది. క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని బారిన పడిన విషయం గుర్తించేలోపే రోగి శరీరంపై పూర్తిగా పట్టు సాధిస్తుంది ఈ మహమ్మారి. బాధితుడు కోలుకునే అవకాశం లేకుండా తీవ్రంగా దెబ్బతీస్తుంది. అలాంటి క్యాన్సర్ శరీరంలో ఎక్కడ మొదలైంది, ఏ దశలో ఉంది, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందా లాంటి వివరాలు తెలియడానికి అనేక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితత్వంతో క్యాన్సర్ మూలాలు గుర్తించాలంటే పెట్ స్కాన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పెట్ స్కాన్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. ఇది క్యాన్సర్ నిర్ధారణలో అత్యంత అధునాతన పరీక్ష. శరీరంలో క్యాన్సర్ ఎక్కడ మొదలైంది, ఏ దశలో ఉంది వంటివి తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. అలాగే కీమోథెరపీ లేదా రేడియేషన్ చికిత్స అనంతరం క్యాన్సర్ కణాలు తగ్గాయా లేదా పెట్ స్కాన్ ద్వారా పరిశీలించవచ్చు. ఇప్పుడు అలాంటి పరీక్షలు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఉచితంగా పరీక్షలు జరుపుతారు. గుండెపోటు వచ్చిన రోగుల్లో గుండె కండరాలు ఎంతవరకు దెబ్బతిన్నాయి, ఏ కణాలు సజీవంగా ఉన్నాయి, బైపాస్ సర్జరీ, యాంజియోప్లాస్టీ వల్ల ప్రయోజనం ఉంటుందా అని అంచనా వేయవచ్చు. మతిమరుపు వ్యాధి, ఫిట్స్, పార్కిన్సన్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల నిర్ధారణకు, మెదడులో మార్పులు గమనించడానికి ఈ పెట్ స్కాన్ పరీక్ష అవసరమవుతుంది. అత్యంత ఖరీదైన అధునాతన ఈ పెట్ స్కాన్ గుంటూరు జీజీహెచ్లోని నాట్కో సెంటర్లో నిరుపేదల రోగుల కోసం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురంలోని 18 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే పెట్ స్కాన్ సదుపాయం ఉంది. గుంటూరు జీజీహెచ్లోని నాట్కో సెంటర్కు సుమారు 6-7 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్యాన్సర్ రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఈ తరుణంలో రోగుల ఆరోగ్య సంరక్షణ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇక్కడ పెట్ స్కాన్ ఏర్పాటు చేసింది. సుమారు 18 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పెట్ సిటీ స్కాన్ యంత్రాన్ని ఇటీవలే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఇవాళ ఏర్పాటు చేసుకున్న పెట్ స్కానర్ కారణంగా గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ దేశంలోనే మొట్టమొదటి L1 క్యాన్సర్ సెంటర్గా రూపాంతరం చెందింది. ఈ సందర్భంగా ఒక అద్భుతమైన క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేసినందుకు నాట్కో యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ దీని కారణంగా ఈ అత్యాధునిక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్, స్కానర్లు రావడం కారణంగా మరింత నాణ్యమైన సేవల్ని క్యాన్సర్ పేషెంట్లకు అందించడానికి ఇవాళ గుంటూరు జీజీహెచ్లో ఆస్కారం కలిగింది. ఓరల్ క్యాన్సర్కి, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి రాష్ట్ర వ్యాప్తంగా 4,10,00,000 మంది టార్గెటెడ్ పాపులేషన్కి కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. దాదాపు ఓరల్ క్యాన్సర్కి 2,33,00,000 మందికి ఇప్పటికే NCD 4.0 కింద ఉచిత పరీక్షలు నిర్వహించగా, సర్వైకల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి ఉచితంగా దాదాపు 1,20,000, సగటున 1,21,00,000 మందికి కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాదాపు ఇందులో 18 కోట్లు కంప్లీట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు. ఈ 18 కోట్లు ఈ రోజున మీరు చూస్తే ఒకసారి వీడియోలో ఒక వరల్డ్ క్లాస్ సెంటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఇది ఒక పెట్ స్కాన్ ఒక మనిషి చేసుకోవాలి అంటే బయట కనీసం 25,000 రూపాయలు ఉండేటువంటి పరిస్థితి. ఈ రోజున ఇక్కడ పేదవాళ్ళకి ఉచితంగా చేయబడుతుంది.
ఈ పెట్ స్కాను ఇంత పెట్టి కొన్నా కూడా మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి దాదాపుగా ప్రతి సంవత్సరం 2 నుంచి 2.5 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ అవుతుంది దీనికి మినిమం. అది కూడా ప్రభుత్వం భరించబోతా ఉంది ఇక్కడ. క్యాన్సర్ రోగుల కోసం గుంటూరు నాట్కో క్యాన్సర్ సెంటర్లో ఇప్పటికే లీనాక్, హెచ్ఏఆర్, ఎంఆర్ఐ, సిటీ, స్టిమ్యులేటర్ వంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు పెట్ స్కాన్ కూడా ఏర్పాటు చేయడంతో దేశంలోనే లెవెల్ 1 స్థాయి గుర్తింపు పొందిన ఆసుపత్రుల జాబితాలో గుంటూరు జీజీహెచ్ చేరింది. దీంతో ఖచ్చితత్వంతో కూడిన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఇక్కడ జరుగుతున్నాయి. పెట్ స్కాన్, లీనాక్ యంత్రాల సాయంతో నాట్కో క్యాన్సర్ సెంటర్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్యం అందిస్తున్నాయి. అయితే ఈ పెట్ స్కాన్ అత్యంత ఖర్చుతో కూడుకున్నది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయిస్తే దాదాపు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎయిమ్స్ తో సహా ఇతర ప్రభుత్వ రంగ వైద్యశాలల్లోనూ 5 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. నిరుపేదలు ఎక్కువగా వచ్చే గుంటూరు జీజీహెచ్లోని నాట్కో సెంటర్లో మాత్రం పెట్ స్కాన్ పరీక్షను ఉచితంగానే చేస్తున్నారు. మనకి సిటీ స్కాన్లో కానీ ఎక్స్రేలో కానీ మనకి కనపడినటువంటి కణాలని ఇది పెట్ స్కాన్ చేయడం వల్ల మనం బయటపడుతుంది. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ గైడ్లైన్స్ ప్రకారం కానీ లేకపోతే ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం కానీ మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసులకు మాత్రమే మనం చేస్తాము. ఎప్పుడంటే మనకి జబ్బు వేరే దగ్గర ఉందా లేదా అనేది తెలుసుకోవటం కోసం డౌట్ ఉన్నప్పుడు మాత్రం మనం చేస్తాం అన్నమాట. సంవత్సరానికి ఒక పేషెంట్కి 6 నెలలకు ఒకసారి మాత్రం చేయగలుగుతాము. ఫ్రీక్వెంట్గా చేయడానికి వీలు పడదు. ఎందుకంటే దీంట్లో మనం రేడియో యాక్టివ్ మెటీరియల్ని మనం ఇంజెక్ట్ చేసి దాన్ని ఆ కణాలు, ఆ క్యాన్సర్ కణాలు అది ఆ రేడియో యాక్టివిటీని తీసుకొని మనకి స్కాన్ ద్వారా అది కనిపిస్తుంది అన్నమాట. సో పెట్ స్కాన్ ప్రొసీజర్లో ప్రప్రథమంగా మనం రేడియో యాక్టివ్ డ్రగ్ అనేది పేషెంట్స్కి మనం ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. ఆ రేడియో యాక్టివ్ డ్రగ్ అనేది మెడికల్ సైక్లోట్రాన్ అనే పరికరం నుంచి తయారవుతుంది. అది మనకి లోకల్గా గుంటూరులో కానీ దగ్గరలో ఎక్కడా లేదు. నియరెస్ట్ మనకి హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నైలో ఉంది. సో మనము బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆ డ్రగ్ని తెచ్చుకుంటున్నాం. ఏ రోజైతే మనం పెట్ స్కాన్ చేస్తామో అదే రోజు మనం ఆర్డర్ చేయాల్సి ఉండిద్ది. సో ఆ డ్రగ్ యొక్క హాఫ్ లైఫ్ 2 గంటలే ఉండిద్ది. సో మనం ఉదయం పేషెంట్స్ కోసం తెస్తే మనం వాడినా వాడకపోయినా ఆ డ్రగ్ అనేది ఇంకా 4-5 గంటల్లో సమసిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం 10 మంది పేషెంట్స్కి గాను 40,000 ఖర్చుతో మనం చేస్తున్నాం. ఇంజెక్షన్ చేసిన తర్వాత పేషెంట్ని మనం 1 గంట సేపు వేరే రూమ్లో కూర్చోబెడతాం. ఆ వెయిటింగ్ అయిన తర్వాత మనం స్కాన్కి అనేది తీసుకుంటాం జరుగుతుంది. స్కాన్కి తీసుకున్న తర్వాత స్కాన్ ప్రొసీజర్ మొత్తం 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండిద్ది. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అనే ఈ పెట్ స్కాన్ అణువైద్య విభాగానికి చెందిన అత్యంత అధునాతన ఇమేజింగ్ పరీక్షగా నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని కణాలు, కణజాలాలు ఎలా పనిచేస్తున్నాయో జీవ రసాయన ప్రక్రియ ద్వారా ప్రత్యక్షంగా పరీక్షిస్తారు. పెట్ స్కాన్ పరీక్ష కోసం రోగి శరీరంలోకి స్వల్ప పరిమాణంలో రేడియోధార్మిక గ్లూకోజ్ను ఇంజెక్షన్ ద్వారా పంపుతారు. శరీరంలో వేగంగా విభజన చెందే క్యాన్సర్ కణాలు ఈ గ్లూకోజ్ను ఎక్కువగా గ్రహిస్తాయి. స్కాన్ చేసినప్పుడు ఆ ప్రాంతాలు స్క్రీన్పై ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఆ విధంగా క్యాన్సర్ను వైద్యులు గుర్తిస్తారు. పెట్ స్కాన్ పదే చేయించుకోరాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే రేడియోధార్మిక పదార్థాలను శరీరంలోకి పంపడం వల్ల రోగి కొంత మోతాదులో రేడియేషన్కు గురవుతారు. స్వల్పకాలంలో పదే స్కాన్ చేస్తే కణాల్లో లోపాలు తలెత్తే ప్రమాదముంది. గర్భస్థ శిశువులపై లేదా పాలు తాగే బిడ్డలపై రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే గర్భిణీలకు ఈ పరీక్ష నిషేధించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాబట్టి అవసరమైతే తప్ప పెట్ స్కాన్ పరీక్ష చేయించుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పెట్ స్కాన్ పరికరం సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మొత్తం మా యొక్క నాట్కో ట్రస్టు అన్నీ క్రియేట్ చేసి పెట్టాము. ఈ యొక్క పెట్ స్కాన్ యొక్క మిషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సమకూర్చడం జరిగింది. దీని విలువ సుమారు 18 కోట్ల రూపాయలు. ఈ పెట్ స్కాన్ వల్ల క్యాన్సర్ నిర్ధారణలో శరీరంలో ఉన్నటువంటి మిగతా ప్రదేశాల్లో ఎక్కడైనటువంటి ఏ ప్రదేశంలో ఉంది ట్రీట్మెంట్ ఇవ్వడానికి క్యాన్సర్ యొక్క నిపుణులకు ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది. ఈ నాట్కో సెంటర్లో
ఆల్రెడీ మన దగ్గర ఒక లీనియర్ యాక్సిలరేటర్, సిటీ సిమ్యులేటర్, బ్రేకీ థెరపీ, మెమోగ్రామ్, అల్ట్రాసౌండ్ మెషిన్, అలాగే ఎక్స్రే మెషిన్, ఇలాంటి రేడియోధార్మిక పరికరాలు చాలా ఉన్నాయి. ప్రతి పేషెంట్కి అన్ని రకాల రేడియోథెరపీ ట్రీట్మెంట్ కానీ, అలాగే ఒక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేయడానికి కానీ, అలాగే కెమోస్ ఇవ్వడానికి కానీ అన్ని వసతులు ఉన్నాయి. నేడు ఈ న్యూక్లియర్ మెడిసిన్ ఏర్పడటం వలన పెట్ సిటీ, దీని తర్వాత గామా కెమెరా లాంటివి కూడా ప్రొక్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా స్కాన్ల కంటే చాలా ముందే, అంటే కణాల స్థాయిలో మార్పులు జరుగుతున్నప్పుడే క్యాన్సర్ ని పెట్ స్కాన్ పసిగడుతుంది. వ్యాధి తీవ్రతను బట్టి వైద్యులు సరైన కీమోథెరపీ లేదా రేడియేషన్ మోతాదును నిర్ణయించడానికి దిక్సూచిలా పనిచేస్తుంది. దీనివల్ల అనవసర శస్త్రచికిత్సలను నివారించవచ్చు. ముఖ్యంగా ఒకే స్కాన్తో శరీరంలోని పూర్తి సమాచారం తెలుస్తుంది. అలాంటి ఈ అధునాతన వైద్య పరికరాన్ని అమెరికా నుంచి తెప్పించినట్లు పెట్ స్కాన్ ఇంజనీర్లు చెబుతున్నారు. పెట్ స్కాన్ పరీక్షలకు ముందు రోగికి ఇచ్చే డ్రగ్ డోస్ హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి దిగుమతి చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం వారానికి 80 మంది రోగులకు పెట్ స్కాన్ ద్వారా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు ఉన్నాయి. మరోవైపు సిఎస్ఆర్ పథకం కింద ఓఎన్జీసీ కంపెనీ జీజీహెచ్ కు 30 కోట్ల రూపాయలతో మరో లీనాక్ మెషిన్ అందజేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. పెట్ స్కాన్ తో పాటు అధునాతన క్యాన్సర్ వైద్య పరికరాలు అందుబాటులో ఉండటంతో పలు రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, క్యాన్సర్ వ్యాధి కట్టడిలో నాట్కో సెంటర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే క్యాన్సర్ బాధితులకు ఏఐ సాంకేతికతతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. సేవలు మరింత పెంచేలా నాట్కో క్యాన్సర్ సెంటర్లో కొత్తగా మరో 120 పడకలు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తంగా 250 పడకలతో నిరుపేదలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు నాట్కో క్యాన్సర్ వైద్య బృందం కృషి చేస్తోంది. క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించేందుకు పరీక్షలు చేసేటువంటి పెట్ స్కాన్ ఇప్పటివరకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రికి పరిమితమైంది. అలాంటిది కూటమి ప్రభుత్వం మొట్టమొదటిసారి ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్ స్కాన్ అందుబాటులో తీసుకొచ్చింది. గుంటూరు జీజీహెచ్లో 18 కోట్ల రూపాయలతో నూతన పెట్ స్కాన్ అందుబాటులో తీసుకొచ్చింది. ఈ పెట్ స్కాన్ అందుబాటులో రావడంతో మార్కెట్లో 25,000 రూపాయలు విలువ చేసే వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా పొందుతున్నామని అటు రోగులు, అదేవిధంగా వైద్యులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.